గౌరవనీయులు మీ అభిమాన శాసనసభ్యులు నేను కూడా అభిమానించే రామ్మోహన్ రెడ్డి గారు, ప్రియమైన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గిరిజన బిడ్డ, ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా సీతక్క అంటే పలికేటటువంటి తల్లి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారికి, నా చిరకాల మిత్రులు మహేందర్ రెడ్డి గారికి, మా POITDA ప్రతీక్ జైన్ గారికి, మీ కలెక్టర్ అంటున్నా నేను, ఎందుకంటే ఆయన అక్కడ కొద్ది రోజులున్నా సీతక్క జిల్లా నా జిల్లా కలిపి ఆయన అధికారి, కొత్తగూడెం జిల్లాకి అదేవిధంగా ములుగు జిల్లాకి కూడా కష్టపడి అడవుల్లో కొండల్లో కోనల్లో శాసనసభలో కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉండి ప్రతి అంశాన్ని పద్ధతి ప్రకారంగా ప్రభుత్వాన్ని అడిగి నిలదీసి ఏ ముఖ్యమంత్రి ఉన్నా పనిచేయించుకోగలిగేటటువంటి శాసనసభ్యుడు మీకు దొరకటం మీ అదృష్టం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా ఆయన గారు కరెక్ట్ గా అప్రోచ్ అయ్యి నా జాతీయ రహదారి సంగతి ఏంటి, నా రైల్వే లైన్ సంగతి ఏంటి, నా యొక్క పాల్మూరు రంగారెడ్డి సంగతి ఏంటి, ప్రాణహిత చేవేళ్ల సంగతి ఏంటి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా ఇంకొకళ్ళున్నా పట్టుబట్టి కొన్ని పనులు చేపించుకోగలిగి కేంద్ర ప్రభుత్వమైన మంత్రులతో కూడా ఒప్పించి మెప్పించి ఈ రంగారెడ్డి జిల్లా, అప్పుడు ఒక ఉమ్మడి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లా పనులు చేపించుకోగలిగేటటువంటి శాసనసభ్యుడు మీకు దొరకటం, ఈ శాసనసభలో ఉండటం, ఆయన కోరుకున్నటువంటి ప్రభుత్వం, ఆయన కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం, ఆయన కూడా ఈ జిల్లాలో ఉండటం ఈనాడు మీ అదృష్టం. తప్పకుండా ఈ టర్మ్ లో వికారాబాద్ జిల్లాకి ప్రధాన సమస్యల పరిష్కారం అవుతాయని, దానికి కేబినెట్ లో సీతక్క గాని నేను గాని శాసన మండలిలో మీకు చిరకాలంగా ఈ ప్రాంత ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లాకి మహేందర్ రెడ్డి గారు కానీ ఉన్న కలెక్టర్ గారు కానీ అధికారులు సమన్వయం చేసుకొని తప్పకుండా మీ కార్యక్రమాలు పూర్తి చేసే దాంట్లో దేవాలయమే కాదు మిగతా సమస్యల పట్ల కూడా మాకు అవకాశం వచ్చిన కాడల్లా మీ తరఫున దెబ్బలాడి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారికి నచ్చజెప్పి ఆయన ఎట్లాగూ చేసే ఉద్దేశంలో ఆ యొక్క ఇబ్బందులు